బేసికల్గా మన కమ్యూనిస్టులనే అంటాను నేను. మన కమ్యూనిస్టులకు ప్రైవేట్ అనగానే అసలు మనం ముందే వెనక చూడకుండా వ్యతిరేకిస్తాము. కానీ ఇక్కడ ప్రజలకైతే మేలు చేకూరుతుందని పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. రెండు అధికారాలు మాత్రం ఎక్కడ బదలాయింపు జరగదు. ఇట్స్ ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్, ఓన్లీ సర్వీసు పార్ట్ వరకే వాళ్ళు చూస్తారన్నారు. రెండు అన్నిటికన్నా నాకు బాగా అప్పీలింగ్ అనిపించింది. ఒక 2000 చిల్లర మాత్రమే ఈ ఖర్చులు అవుతాయి అని ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ దళారులు ఎంత పడితే అంత అడ్డగోలుగా వసూలు చేసే కార్యక్రమం సామాన్యుడు వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు అనే దాన్ని ఒక వాతావరణం మార్చే విధంగా కనపడుతుందా, లేదంటే దీంట్లో ఏమైనా కిరికిరి మతలబులు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. అంతిమంగా 2 సూత్రాలు నేను మీకు చెప్తాను. ప్రభుత్వము ప్రజా సంక్షేమం అంటే ప్రజలు మేలు కోరేది ప్రభుత్వం ఏదైనా. ప్రైవేట్ అంటేనే లాభం. ఈ సూత్రాలను పట్టుకొని మనం ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు సారు చెప్పారు ఈ వివిధ దేశాల్లో అని. మన రాష్ట్రంలో కూడా సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయత్ సచివాలయాల్లోనే ఫ్రీ రిజిస్ట్రేషన్, వారసత్వానికి అయితే ఫ్రీ, మిగిలింది అయితే నామినల్ ఫీజు అన్నారు. చాలా హర్షించారు, సంతోషించారు, పెంచారు. మరి అది స్కీమ్ ఎందుకు తెచ్చారో తెలీదు. సచివాలయాలు బలోపేతం అన్నారు, ప్రజలు ఊర్లోనే రిజిస్ట్రేషన్ అన్నారు, హర్షించాము. అక్కడ పీపీపీ అనేది రాలేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఇక్కడే స్టార్ట్ చేస్తాను. పబ్లిక్ అనేది ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం, ప్రైవేట్ అనేది లాభం. ఇంకా దానికి లోబడి ఎన్నైనా మాట్లాడవచ్చు. రెండో అంశం, ప్రభుత్వము ఉండగానే సమస్త రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంతా ప్రభుత్వం చేతిలో ఉండగానే ఇంత ఆన్లైన్ దొంగలు హైదరాబాదులో ఒక పెద్ద మాజీ ఎమ్మెల్యే 1000 కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. అది ఎక్కడ బయటపడింది? హైడ్రో ద్వారా పోతే బయటపడింది, అప్పటిదాకా తెలియదు. అదేవిధంగా 22A కింద మన రాష్ట్రంలోనే ప్రభుత్వంలో ఉండగానే దాదాపు 1,00,000 ఎకరాలు అనర్హులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు తెలుసు. మూడో అంశము, అసైన్డ్ భూములు, పేదల సాగులో ఉన్న భూములు, లక్షలాది ఎకరాలు ఇప్పుడు ఆన్లైన్లో లేకుండా దొంగలు మోసం చేసి ఆన్లైన్లో తొలగిస్తున్నారు. అంటే ప్రభుత్వం చేతిలో ఉండగానే ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ కుంభకోణాలు జరుగుతున్నాయే. పీపీపీకి పోయిన తర్వాత ఎవరు జవాబుదారితనం, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఇంకా సులభతరం అవుతుంది, లావాదేవీలు జరుపుకోవడం ఇంకా సులభతరం అవుతుంది. అంటే అసలైనటువంటి నిజమైన పేదలకి న్యాయం జరగదు. ఇప్పుడు మీరు అమ్మకాల కొనుగోలు ఎంతమంది శాతంలో జరుగుతున్నాయి మనం అది గ్రహించాలి. 100కి అమ్మకాల కొనుగోలు 10 నుంచి 12%. ఈ 10 నుంచి 12% ఎవరు? వీళ్ళంతా చేసుకునేదంతా కొద్ది గొప్ప రియల్ ఎస్టేట్లు, పలకబడగలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బును పోగు చేసుకొని ఇప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు. దీంట్లో ఈ మధ్య కాలంలో పెరిగింది ఇది ఎక్కువ. అంత కబ్జాలు. మన ఎవడో ఒకటి చూశాడు ఇంజనీర్ 150 కోట్లు, మన ఎవడో చూశాడు బాత్రూంలో 200 కోట్లు. ఇలాంటి దొంగలే భూమి మీద దీని మీద పెట్టుబడి పెడతారు. నిజమైన సన్నాసిన్నకారు రైతులకు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే, సన్నాసిన్నకారు రైతులకి కొనుగోలు అమ్మకాలు జరిగేవి ఒక సీలింగ్ విధించాలి. 5 ఎకరాల లోపు రిజిస్ట్రేషన్ జరిగితే, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ అమ్మకాలు కొనుగోలు జరిగితే ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది, గ్రామ సచివాలయం చేస్తుంది. అది పెట్టాలి తప్ప డబ్బులు అంటే, ఇప్పుడు ఉదాహరణ నేను అడుగుతున్నాను. ఇప్పుడు విశాఖపట్నంలో 25 ఎకరాలు 2000 కోట్లు విలువ చేసే భూమిని 25 ఎకరాలు ఇచ్చారు. ఒక టాటాకి 90 పైసలకి ఇచ్చారు. ఆ 100 కోట్లు విలువ చేసే భూమిని ఏ లెక్క కింద తీసుకుంటారు? ఇప్పుడు సురేందర్ చెప్పాలి. టాటా కంపెనీకి 90 పైసలకే ఇచ్చారు, అది రిజిస్ట్రేషన్ కింద మీరు ఏమన్నా 2000, 5000 అంటున్నారే, మరి ఇది ఏ దానికి ఎందుకు వస్తుంది ఇది రిజిస్ట్రేషన్? ఇప్పుడు ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్. ఇది అంత ఈజీగా ఆయన మాట్లాడినట్ల ఈజీ కాదు ఇది. ఇప్పుడు రెవెన్యూలో జరిగినంత కుంభకోణం, అవినీతి ఎక్కర్లేదని ముఖ్యమంత్రిగా అసహనం వ్యక్తం చేస్తూ, ఇట్లయితే నేను ఇంక భరించలేను, మీటింగ్ లో చెప్పారు. ప్రతిపక్ష పార్టీలతో సురేంద్ర ప్రతిపక్ష పార్టీలతోన సంప్రదించి దీని మేలు తర్వాత 13 నుంచి 15,000 మంది ఇందులో ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి అంటున్నారు 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 1,00,000 మంది. కానీ ప్రతి మీటింగ్ లో ఒక చిన్న పరిశ్రమ స్థాపన చేసినా ఈ మాట వాడుతున్నారు.
మరి ఇది ప్రత్యక్షంగా 15,000 మంది ఉన్నారు. మరి ఈయన కుటుంబాలు దాని చుట్టూ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న బంకులు, టీ బంకులు, భోజనశాలలు, లేదా పేపర్లు అమ్ముకునే వాళ్ళు, మరి 1,00,000 కుటుంబాలు రోడ్లు పడతాయి కదా, ఆలోచించాలి కదా. మరి 1,00,000 కుటుంబాలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామంటే ఏంటి ప్రత్యామ్నాయం? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? ప్రైవేట్ జాబులు ఇస్తారా? కాబట్టి మేలు, ప్రజలకు మేలు జరుగుతుంది చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు అలానే ఉంటారు. మీరు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు సార్, మీరు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు సార్. వాళ్ళు అలానే ఉంటారు సార్. డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ రైటర్లు వేడా ఎలట్లా, వాళ్ళు అలానే ఉంటారు. సురేంద్ర ఒక్క మాట విను సురేంద్ర, ఒక్క మాట విను సురేంద్ర. పిపిపి వచ్చిన తర్వాత, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక సీలింగ్ పెట్టి దీని వరకు నాకు ఇవ్వండి, మిగిలింది నువ్వు చేసుకోండి అని చెప్తాడు. మన వ్యవస్థ నీకు తెలుసు, ఒకటి చెప్తే 4 అడుగులు ముందుకు వెళ్ళిపోతారు ప్రైవేట్. వెళ్ళిపోయి వాళ్ళు, మీరు అనుకుంటారేమో అవినీతిని అరికట్టడానికి, స్కామ్లు చేయడానికి, ప్రజల మీద భారాలు చేయడానికి కాదు, ఇంకా పెరుగుతుంది. మీరు కావాలంటే ఆచరణలో చూడండి. సర్వీస్ సెక్టర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆర్టీసీ బస్సు రాత్రి 10 గంటలకు ఒక్క స్టూడెంట్ ఉన్న ఊరికి తీసుకెళ్తుంది, వాళ్ళని గమ్యాన్ని చేస్తుంది. అదే ప్రైవేట్ బస్సు ఫుల్ బస్సు అయితే తప్ప అడుగు ముందుకేది. మనం ప్రైవేట్కి పబ్లిక్ ఉన్నటువంటి తేడాను ముందు మనం గమనిస్తే దాని ఇప్పుడు సేవ అంటున్నారు. ఏమిటి సేవా రంగం? ఇప్పుడు పీపీపీ ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ వాడు ఎప్పుడైనా గవర్నమెంట్ నష్టం వచ్చినా పరిస్థితి, ప్రైవేట్ వాడు నష్టాలతో వాడు ప్రైవేట్ వాడు ముందుకు వెళ్తాడు ఎక్కడైనా. మీరు చెప్పండి, ఇది ఒక్క ఉదాహరణ చెప్పండి. ప్రైవేట్ ఉన్నదే లాభం కోసం. కాబట్టి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇప్పుడున్న దాన్ని బలోపేతం చేయడానికి, ఆన్లైన్ చేయడానికి చేస్తారు. నేను మధ్య దళారులు ఉన్నారా లేదా? ఉన్నారు, నేను లేదని చెప్పట్లేదు. ఇప్పుడున్న రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరగలేదు, ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. ఖచ్చితంగా అదనంగా వసూలు చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. అట్లానే ప్రజల్ని మోసం చేస్తున్నారని, అవినీతి జరుగుతుందని ఏదో మనం జలబ్ చేసామని బుక్కును కోసేసుకుంటామా? దాన్ని ప్రక్షాళన చేయాలి. మీకు తెలుసు, ఇప్పుడు హైటెక్ యుగంలో రకరకాల పద్ధతులు వచ్చాయి. దాంట్లో జరగకుండా అవకతవకలు జరగకుండా ఆన్లైన్ సిస్టమ్ చేయండి. దాన్ని చేస్తే ఉపయోగం తప్ప దీన్ని పీపీ కింద తీసుకురావడం అంటే ప్రజల ఆస్తులకి భద్రత ఉండదు. ప్రజల ఆస్తికి భద్రత ఉండదు. రెండవది, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని సులభతరంగా కొట్టేయచ్చు, ప్రభుత్వ స్థలాన్ని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన 1000 కోట్ల విలువ చేసే భూముల్ని సులభంగా పలుకుబడి కలిగిన వాడు కొట్టేయచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు తెలుగుదేశం గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకో ఇంకా సులభంగా కొట్టేస్తారు. సురేంద్ర, మీరు ఆలోచించండి. వాళ్ళు వచ్చిందనుకో మీరే వాళ్ళకి దారి ఇస్తారు. దొంగలు అంటున్నారు కదా, మీరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. దీంట్లో క్లారిటీ రావాల్సింది ఉంది. ఎంత స్థాయి వరకు దీంట్లో ప్రైవేట్ యొక్క పార్ట్ ఉంటుందనేది, ఆ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి. ఓన్లీ సర్వీస్ అంటే డాక్యుమెంట్ ప్రిపరేషను అంతవరకే ఉంటుందని నేను అర్థం చేసుకున్నా. మరి నాకు పూర్తిగా దీని మీద పెద్దగా అవగాహన లేదు. చూద్దాం, ఇంకా ఇది చర్చల స్థాయిలోనే ఉంది. ఇది ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, ప్రసాద్ గారు, మొయినుద్దీన్ గారు అండ్ సురేంద్ర నాయుడు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.